హెచ్ఎండబ్ల్యూఎస్ మరియు ఎస్బీ వాటర్ ప్లాంట్లో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మికుల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సలహా మండలి చైర్మన్ పులిమామిడి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోడకొండ్ల, కోదండపురం, నర్సల్లపల్లి ప్లాంటు కార్మికుల సన్నాహ సమావేశాలలో పాల్గొని మాట్లాడారు. హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ వాటర్ ప్లాంట్లో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సలహా మండలి చైర్మన్ పులిమామిడి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోడకొండ్ల, కోదండపురం, నసర్లపల్లి ప్లాంట్ కార్మికుల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్మికులకు సరైన వేతనం, అలవెన్స్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డు మధు, కొడిదేటు, జంగయ్య, రాజీవ్, జగన్, రియాజ్ పాల్గొన్నారు. మాకు ఇక్కడ పడలేదు. అయితే మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సంకల్పం కట్టుకొని దానికి పోరాడి అంచనాలుగా దాని డివిజన్ లెవెల్ గురించి పట్టించుకొని మాకు వచ్చే జీతాలు పోతున్నాయి. వాళ్ళ అధికారులు పుల్లలు పెట్టడం కాదర్ వీళ్ళంతా. అరే మీరు ఎప్పుడో అయిపోతుండే, జీవో వచ్చేస్తుండే, మళ్ళీ వాళ్ళ సెక్రటరీ నుంచి కొరియర్ పెట్టి పంపుతున్నారు. ఈ ఎంఓఎం ఏంది, ఈ పోస్టులు ఏంది అని చెప్పేసి పంపిస్తున్నారు. ఆ ఎంఓఎంను ఒకటి వదిలేసేయండి, డివిజన్ లెవెల్ వదిలేసేయండి. అప్పటికి ఇంకా గోదావరి పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు. ఇప్పుడు గోదావరి కూడా మొత్తం ఎంఓఎం అయింది. దాన్ని వదిలేసేయండి, వదిలేస్తే ఇమీడియట్గా అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ నాయకత్వంలో ఒక ఇట్లాంటిదే యూనిటీ దెబ్బతీసేటటువంటి పని చేసిరా లేదా? ఆ విషయాన్ని ఇక్కడ వచ్చి చెప్పినామా మీద లేదా? మనల్ని వదిలేస్తే ప్రతి ఒక్కరిని అవుట్ సోర్సింగ్ తీసుకురావాల్సిందే, శాంక్షన్ పోస్టులు తీయవలసిందే. అప్పటిదాకా మేము ఎవరిని విడగొట్టినా కానీ వదిలిపెట్టామని చెప్పేసి నేను పెద్ద ఎత్తున, మీకు తెలుసు కదా, బోర్డు ఆఫీస్ ముందు వందలాది మందితో ధర్నా చేసినాం. నేను చైర్మన్ హోదాలో ఉండి చేసినా, నాకు చైర్మన్ వస్తుందని తెలిసినప్పుడు కూడా చేసిన. ప్రాపర్టీ సమ్ముకొని పెళ్లిళ్ళు చేస్తారు, అమ్మాయిల పెళ్లిళ్ళు చేసేది ఉంటే జనాలు ఏమంటారు, ఎందుకు అమ్ముతున్నా ప్లాట్, దేనికి అమ్ముతున్నా శిల్క అంటే బిడ్డ పెళ్లికి అంటారు. ఏమో 20 ఏళ్ళకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నావు రిజర్వాయర్ తేటగా ఇందిరా మిల్లు పెట్టుకొని డబుల్ బెడ్రూమ్లు పెట్టుకుంటే ఏమంటున్నాడు, ఏమైనా జాబ్ చేసాడు రిజర్వాయర్లో మళ్ళీ ఇల్లు ఎందుకే అని చెప్పి లీడర్లు అందరూ ఒక దగ్గర కూర్చొని వీడు కాగితం రాసుకొని వస్తాడు. ఊళ్ళో ఉన్న లీడర్లు ఆ కాగితం గురించి పక్కకి ఇస్తారు. గట్టిగా పోయి ఏమైంది సార్, మా రిజర్వాయర్లో పనిచేసే వాళ్ళకు మన ఆ బుక్ ఉంటే, పని బుక్ ఉంటే ఉపాధి హామీ పనికి రావద్దని చెప్పి మా ఊరి ఫీల్డ్ అసిస్టెంట్ కూడా పనికి రిటర్న్ చేసింది. సార్ నాకు తెలియదు పెద్దమాట, నర్సర్ల పెళ్లి కొడుకున్నదే నువ్వు రిజర్వాయర్లో డ్యూటీ చేస్తావుగా, కట్టల పనికి రావద్దు. మెసేజ్ ద్వారానే మనకు జీతాలు వస్తుంది. మనం ఏ కంపెనీ నుండి జీతాలు తీసుకున్నాం అనేది ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల కూడా ఏ కంపెనీ నుండి జీతాలు తీసుకున్నాం అనేది మనకి ఇప్పటి వరకు కూడా స్పష్టంగా ఎవరు చెప్పలేదు. మన డిపార్ట్మెంట్స్ వారుగా కూడా మీకు ఈ పలాని కంపెనీ నుండి పలాని దగ్గర నుండి మీకు జీతాలు వస్తున్నాయని వాళ్ళు మనకి ఏనాడు చెప్పింది లేదు. ఇప్పుడు దానిపై కూడా మీరు మీ దృష్టి సారించాలన్నా జర దాని గురించి. జియో 14 మనం తెచ్చినప్పుడు, జియో 60/14 తెచ్చినప్పుడు మేము దాని ఒక 2 సంవత్సరాలుగా సంకల్పం కట్టుకొని దాన్ని పోరాడి అంచనాలుగా దాని పేపర్ టు పేపర్ సబ్మిట్ చేసి తీసుకురావడం జరిగింది. అప్పుడు వచ్చిన ఒకటే పెద్ద సమస్య ఏమున్నాడంటే, మాకు ఆ రోజే సిటీ గురించి కొంత బ్రదర్స్ మాట్లాడి చెప్పారు, సిటీ లెవెల్కి అయినాయి అని. ఒక్కరిని అవుట్ సోర్సింగ్ తీసుకురావాల్సిందే, శాంక్షన్ పోస్టులు తీయవలసిందే. అప్పటిదాకా మేము ఎవరిని విడగొట్టినా కానీ వదిలిపెట్టామని చెప్పేసి నేను పెద్ద ఎత్తున, మీకు తెలుసు కదా, బోర్డు ఆఫీస్ ముందు వందలాది మందితో ధర్నా చేసినాం. నేను చైర్మన్ హోదాలో ఉండి చేసినా, నాకు చైర్మన్ వస్తుందని తెలిసినప్పుడు కూడా చేసిన. గుర్తు కదా మీకు? ఒక నెల రోజుల ఎప్పటికప్పుడు యూనియన్ అంటే ఒక వ్యక్తి లెక్క భావించుకున్నప్పుడు యూనియన్ లైవ్లో సజీవంగా బతుకున్నదనే అంటే దానికి నిదర్శనం ఏంటంటే, మనిషి బతుకున్నాడంటే కదలిక, నడుచడం, చలనం, ఊపిరి ఇదంతా ఉంటే మనిషి బతుకున్నట్టు. యూనియన్ కూడా సమావేశాలు పెట్టడం, ఏదైనా సమస్య వస్తే అడగడం, ప్రశ్నించడం, మీటింగ్స్ జరుపుకోవడం, పైన జరుగుతున్నాయి తెలుసుకోవడం, కిందోళ్ళకి చెప్పడం, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తుంటే యూనియన్ లైవ్లో ఉన్నట్టు. ఇప్పుడు లీడర్లు అందరూ ఒక దగ్గర కూర్చొని వీడు కాగితం రాసుకొని వస్తాడు. ఊళ్ళో ఉన్న లీడర్లు ఆ కాగితం గురించి పక్కకి ఇస్తారు. గట్టిగా పోయి ఏమైంది సార్, మాకు ఇల్లు రాకపోయేసారు కానీ నువ్వు రిజర్వాయర్లో జాబ్ చేస్తావు అని చెప్తారు. ఇంకొకటనా, చివరికి ఈ గొడుకున్న కాడ మరి నర్సరపల్లి కోదండపురం ఉందో నాకు తెలియదు, ఉపాధి హామీ పని కూడా రావద్దని చెప్పారు. రిజర్వాయర్లో పని చేసే వాళ్ళకు మన ఆ బుక్ ఉంటే, పని బుక్ ఉంటే ఉపాధి హామీ పనికి రావద్దని చెప్పి మా ఊరి ఫీల్డ్ అసిస్టెంట్ కూడా పనికి రిటర్న్ చేసింది.
ఒక తల్లిదండ్రునికి పింఛన్ పెట్టుకుంటే వాడు నీ కొడుకు రిజర్వాయర్లో జాబ్ చేస్తుంది నీకు పింఛన్లే అని చెప్పి పక్కకెట్టుడు. ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకుంటే డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకుంటే నీ కొడుకు రిజర్వాయర్లో జాబ్ చేస్తాడు లేదు. పలానా దగ్గర నుండి వచ్చినామని కూడా ఎండి సార్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన అధికారి ఎవరు ఉన్నారో వాళ్ళకి చెప్తా అని చెప్పడం జరిగింది. కానీ దానికి సంబంధించిన అధికారి ఇప్పటి వరకు మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది, అవకాశం ఉంటుందని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి స్పష్టత రాలేదు మనకు. కూడా డివిజన్ 11 ట్రాన్స్మిషన్ 3 అనే ఒక సైట్ నుంచి వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. వాళ్ళకి మెసేజ్ రూపకంలో స్పష్టంగా కనిపిస్తుంది. మనకు అట్లాంటిది ఏం లేకుండా డైరెక్ట్ మనం బ్యాంక్ మెసేజ్ ద్వారానే మనకు జీతాలు వస్తున్నాయి. మనం ఏ కంపెనీ నుండి జీతాలు తీసుకున్నాం అనేది ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలలో కూడా ఏ కంపెనీ నుండి జీతాలు తీసుకున్నాం అనేది మనకి ఇప్పటి వరకు కూడా స్పష్టంగా ఎవరు చెప్పలేదు. మన డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా మీకు ఈ పలానా కంపెనీ నుండి పలానా దగ్గర నుండి మీకు జీతాలు వస్తున్నాయని వాళ్ళు మనకి ఏనాడు చెప్పింది లేదు. ఇప్పుడు దానిపై కూడా మీరు మీ దృష్టి సారించాలన్నా జర దానిపైన కూడా దృష్టి సారించి. నా పేరు పి నారాయణ, HMWSSB కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్, మాజీ కనీస వేతనాల సలహా మండలి చైర్మన్. ఈరోజు కొరకొండలో ఈ నర్సంగపల్లి, కోదండపూర్, గున్గల్, మైలాదేవరంపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటర్ వర్క్స్ లో పనిచేసేటటువంటి ప్లాంట్లో పనిచేసేటటువంటి రిజర్వాయర్లో పనిచేసేటటువంటి కార్మికుల యొక్క జనరల్ బాడీ సమావేశం, సన్నాహక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాల మీద భవిష్యత్తులో యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా అందరూ ఇక్కడ ఉన్న కార్మికులు అందరూ అభద్రతతో ఉన్నటువంటిది ఏదైతే MOM అనే విధానం ఈ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ లో ఎక్కడ కూడా లేనటువంటి విధానం ఈ వాటర్ వర్క్స్ లో అధికారులు కొనసాగిస్తున్నారు. గత 2023 ఆగస్టు నెలలో ఈ MOM విధానం తీసేయాలి, మ్యాన్ పవర్ కు సంబంధించినటువంటి కార్మికులకు అవుట్సోర్సింగ్ టెండర్ సపరేట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించినా కూడా గత 2 సంవత్సరాల నుంచి టెండర్లు మళ్ళీ మ్యాన్ పవర్ ను అదేవిధంగా వర్క్ కు సంబంధించినటువంటిది ఒకే కలిపి టెండర్లు వేయడం అనేటటువంటిది ఇది దారుణం, ఇది దురదృష్టం. దీని వెంటనే దానికి స్వస్తి చెప్పి కార్మికుల విషయంలో అవుట్సోర్సింగ్ విషయంలో MOM అనేటటువంటి విధానం ఉండొద్దని చెప్పేసి యూనియన్ పక్షాన కార్మికులందరి పక్షాన ఈరోజు ముక్త కంఠంతో తీర్మానం చేయడం జరిగింది. అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే కార్మికులు MOM ఏదైతే ఉందో MOM లో నుంచి మ్యాన్ పవర్ ను సపరేట్ చేయాలని చెప్పేసి అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పోర్టల్లో గవర్నమెంట్ పోర్టల్లో MOM కింద ఉన్నటువంటి కార్మికులు అభద్రత భయపడుతున్నారు, వాళ్ళందరినీ పోర్టల్లో చేర్చినామని చెప్పేసి అధికారులే ప్రచారం చేసి వాట్సాప్లలో పెట్టి వాళ్ళ లిస్టు మొత్తం కూడా బయట పెట్టాలని చెప్పేసి అధికారులకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిగతా సమస్యలకు సంబంధించినటువంటిది జీతాల పెంపు కానీ, అదేవిధంగా రెయిన్ కోట్లు కానీ, మహిళల గొడుగులు కానీ, అదేవిధంగా PFESI సక్రమంగా కట్టించడం కానీ వీటన్నిటిని సక్రమంగా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరు కూడా కోరుకుంటున్నారు, డైరెక్ట్ గా బోర్డు నుంచి శాలరీస్ ఇప్పించాలని చెప్పేసి కార్మికులు కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా హామీలు ఇస్తున్నాయి తప్ప మళ్ళీ పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. వెంటనే ఇప్పుడు ఈ ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. వెంటనే కార్పొరేషన్ చేసి జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈ కాంట్రాక్ట్ విధానాన్ని తీసేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల పక్షాన భవిష్యత్తులో దీని మీద కార్యాచరణ కృషి చేస్తాం.